జనసేన కార్యాలయంపై దాడి. దీంతో ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ అభిమానులు అవనియండి, వీర మహిళలు అవనియండి, జన సైనిక్స్ అవనండి ఉలిక్కి పడ్డారు. ఎందుకంటే అధికారంలో లేనప్పుడు కొన్నిసార్లు పవన్ కళ్యాణ్ గారి మీద రెక్కి జరిగింది, ఆ రకంగా జరిగింది, ఈ రకంగా జరిగింది అని చాలా మాట్లాడుకున్నారు. అధికారంలోకి వచ్చి సాక్షాత్తు డిప్యూటీ సీఎం అయిన తర్వాత కూడా జనసేన పార్టీ కార్యాలయంపై ఎవరో అగంతకుడు వచ్చి దాడి చేశారు అంటే మరి ఎంత భద్రతా వైఫల్యం అక్కడ ఉందో వేరే చెప్పాల్సిన అవసరం లేదు. సరే, జరగకూడదు ఏదన్నా జరిగితే పవన్ కళ్యాణ్ గారు ఆ టైంలో ఆ స్పాట్లో ఉంటే ఈ రకంగానే జరిగితే అసలు ఏమైనా ఉంటుందా? ఆంధ్రప్రదేశ్ అట్టుడిపోదా? సో దీని మీద చాలా సీరియస్గా ప్రభుత్వం ఉంది, అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా ఉంది. జనసేన ఆఫీస్పై దాడి ఘటనలో వెలుగులోకి సంచలన విషయాలన్నీ కూడా వస్తున్నాయనండి. పవన్ కార్యాలయంలోకి వ్యక్తి చొరబాటు ఘటనపై తీవ్ర చర్యలు తీసుకుంటున్నారు. అంటే ఒక ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. ఏం ప్రక్షాళన చేశారు, ఏం చేశారు? భద్రతా వైఫల్యాలే కారణమని తేల్చి చెప్పిన దర్యాప్తు అధికారులు. ఖచ్చితంగా భద్రతా వైఫల్యం, అసలు జరగకూడదు. ఊహకు కూడా ఇలా జరుగుతుంది అని అనుకోవడానికి వీలు లేకుండా చేయాల్సిన అవసరం ఉంది. అది సీఎంస్ అయినా, పవన్ కళ్యాణ్ గారైనా, లేదా వేరే వాళ్ళైనా సరే ఆ స్థాయి వ్యక్తుల్ని. ఎందుకంటే చాలా మందితో ముడిపడిన అంశాలు ఇవి. కొన్ని లక్షల మంది, కోట్ల మందికి ఆరాధ్య దేవులుగా భావించే వ్యక్తులు వీళ్ళు. ఇలాంటి వాళ్ళని అంత ఈజీగా భద్రతా వైఫల్యం అని ఒక చిన్న మాటతోటి సింపుల్గా తేల్చేస్తే అది వేరే రకంగా వెళ్ళే పరిస్థితి ఉంటుంది. సో ఆ రకంగా ఎట్టి పరిస్థితులు వెళ్ళకూడదు. సో ప్రాథమిక విచారణలో దర్యాప్తు వైఫల్యాలు రుజువు కావడంతో ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది. ప్రాథమికంగా విచారణ జరిగినప్పుడు చాలా ల్యాబ్స్ కనిపించినట్టు. ఏంటిది అసలు? ఓ పార్టీ కార్యాలయం, సాక్షాత్తు డిప్యూటీ సీఎం ఉండే ప్రాంతం, ఆ ప్రాంతంలో భద్రతా వైఫల్యాలంటే ఏం చేయాలనుకుంటున్నారు? ఒక వ్యక్తి వెళ్ళాడండి, ఎంత అడావుడి చేశాడు. అదే ఏమైనా ఊకుమ్మడిగా వెళ్తే, పక్కా ప్లాన్తో వెళ్తే ఒకసారి అసలు ఊహించగలమా? అది ఆలోచించగలమా? అది కోసవేటి దూరంలో సీఎం గారు టీడీపీ కార్యాలయం ఉంటుంది, ప్రధాన కార్యాలయం. సీఎం గారు అక్కడే ఉంటుంటారు, లోకేష్ గారు అక్కడే ఉంటుంటారు, వాళ్ళు ఎక్కువ సమయం కూడా అక్కడ గడుపుతుంటారు. సెక్రటరియట్ ఇన్ని ఉండగా ఆ కార్యాలయానికి ఒక వ్యక్తి వచ్చి అంత హల్చల్ చేసి గందరగోళం సృష్టించి ఒక భయాన్ని క్రియేట్ చేశాడు అంటే ఎవరికి ఇది డైజెస్ట్ అవ్వట్లేదు. ఏంటిది, ఏం చేస్తున్నారు, ఏం జరుగుతుంది అని. సో డిప్యూటీ సీఎం కార్యాలయంపైనే దాడా ప్రశ్నిస్తున్నారు చాలామంది. సామాన్యుల పరిస్థితి ఏంటి?